మనం ఏం చేయగలమని మీరెవ్వరూ అనుకోవద్దు. మనం కంప్యూటర్తో ప్రపంచాన్నే గెలిచాం, అది గుర్తుపెట్టుకోండి. కర్రలు కత్తులు కేసులతో వాళ్ళు ఎలక్షన్ గెలవలేరండి. మనం మాత్రం సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ కొండేపి పరిస్థితే చూస్తే మన బాలవీరాంజనేయ స్వామి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. దామచర్ల ఆంజనేయులు గారు కొండేపికి చేసిన సేవ జీవితంలో మర్చిపోకూడదు. కొండేపి ప్రజలు అంత అద్భుతంగా చేశారు. మనకి ఎప్పుడో 1950లో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అప్పుడు చెంచురామయ్య గారు అభివృద్ధి చేస్తే తర్వాత 1990లో మళ్ళీ దామచర్ల ఆంజనేయ గారు వచ్చి అభివృద్ధి చేసిన తర్వాత బయటకు వచ్చింది ఈ కొండేపి. కాబట్టి మళ్ళీ తర్వాత మన బాలవీరాంజనేయ స్వామి గారు చేసిన అభివృద్ధి అదే విధంగా తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఉంది. మనకి ఇక్కడ చూస్తే గ్రామాల రాష్ట్రానికి 5 సంవత్సరాల క్రితం కల్లబల్లి కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నో చేస్తానన్నాడు, ఒక్కసారి అవకాశం అన్నాడు. అలివి కానీ హామీలు ఇచ్చాడు, అమలు తీరక బోర్లా పడ్డాడు. ఈ రాష్ట్ర చరిత్రలో అతి తక్కువ కాలంలో అత్యంత చెడ్డ పేరు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అన్న చరిత్ర మిగిలిపోతారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలిచిన తర్వాత ప్రజావేదిక, మన నాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ప్రజావేదికని కూల్చివేయడంతో మొదలుపెట్టాడు. కూల్చివేయరు ఎవరు కూడా దాన్ని ఇంకో దానికి వాడుకుంటారు. ప్రజావేదిక కూల్చివేత మొదలుపెట్టి గ్రామ స్థాయిలో మనం చూసుకుంటే మన తిమ్మపాలెంలో మాల్యాద్రి షాప్ దగ్గర అంత దాకా కిరాణా కొట్ల దాకా పగలు కొట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. చాలా చోట మన ఎప్పగొట్లో వాళ్ళు చెప్తారు మనలో గోడ పగలు కొట్టింది అంటే యథా రాజా తదా ప్రజ. ఆవు చేలో మేస్తే దూడ గట్టలు మేస్తే పెద్దల సామెతలు చెప్పినట్టుగా అక్కడ ఆయన ఇస్తే మాకేం కాదని చెప్పేసి కింది దాకా వాళ్ళు విధ్వంసాలే చేసుకుంటూ వచ్చారు. ఏదైనా అభివృద్ధి చేశారంటే ఏమీ లేదు. కొత్తగా ఏమైనా నిర్మించారంటే ఒక్కడే లేదు. కొత్తగా ఏమైనా అభివృద్ధి పనులు చేశారంటే లేవు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మనం ఇక్కడ కంచెల శ్రీకాంత్ గెలిపించాం, ఉత్తరాంధ్ర చిరంజీవి గెలిపించాం, రాయలసీమలో రాంభూపాల్ రెడ్డి గెలిచారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో అనురాధ గెలిచారు. వాళ్ళు ఏమంటారు తెలుసా, ఈ ఓట్లు మా ఓట్లు కదంటాడు. అంతకుముందాక ఇది రెఫరెండము దీనిలో మేము తెలుస్తామన్నారు. రిజల్ట్ వచ్చినాక బాధ కదా అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ద్వేషిస్తున్నారు అనే దానికి నిదర్శనం. అంటే చదువుకున్న వాళ్ళు ఆయనకు అర్థం వద్దనేది ఈ నాయ కాదంటాడు. ఈరోజు అక్కడే చెప్తున్నాం, అన్ని వర్గాల్లో అన్ని కులాల్లో అన్ని చోట్ల చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఆయన ఏదో కొన్ని సామాజిక వర్గాల